నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కేఎఫ్సీ స్టైల్లోలా ఇంట్లోనే చికెన్ స్ట్రిప్స్ని చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం ఇంట్లో ఉన్న వాటితో ఈ మెథడ్లో చేస్తే అచ్చం బయట కొన్నట్లే చాలా మంచి టేస్ట్గా కుదురుతాయి. ఓసారి నేను చెప్పే ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. చికెన్ స్ట్రిప్స్ని చాలా ఈజీగా చేసేయచ్చు. బయట నుండి క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా మంచి రుచిగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా సింపుల్ వేలో చేసుకునే ఈ చికెన్ టెండర్స్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇక్కడ నేను చికెన్ స్ట్రిప్స్‌ని చేయడానికి అర కేజీ బోన్‌లెస్ చికెన్‌ని తీసుకున్నాను. అయితే ముందుగా కట్ చేసే మెథడ్‌ని చూపిస్తాను. వీటిని కట్ చేయడానికి ముందుగా ఇలా ప్రెస్ చేసినట్టుగా కొంచెం నొక్కుతూ కొట్టి తీసుకోండి. దీని వలన చికెన్ పీస్ అనేది టెండర్‌గా, జ్యూసీగా వస్తుంది. కాబట్టి ఇలా ఒక 1-2 మినిట్స్ పాటు లైట్‌గా ప్రెస్ చేసినట్టుగా కొట్టి తీసుకోండి. ఆ తర్వాత మనకు సన్నటి పొడవుగా వచ్చేలా ఇలా పీసెస్‌గా కట్ చేయండి. అర అంగుళం నుండి ఒక అంగుళం వరకు ఇలా వెడల్పు వచ్చేలా ఇలా పొడవుగా కట్ చేయండి. ఇలాగే అర కేజీ చికెన్ మొత్తం సన్నగా పొడుగా స్ట్రిప్స్‌లా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసిన చికెన్‌ని ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళన్నీ కంప్లీట్‌గా వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. సో, ఇలా నీళ్ళన్నీ వంపి తీసుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను మ్యారినేట్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకోవడానికి ఒక రోట్లోకి కానీ లేదా మిక్సీ జార్‌లోకి కానీ 10-12 వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని, అలాగే ఇందులోనే ఒక 2 ఉల్లి ముక్కల్ని కూడా తీసుకొని మెత్తగా దంచి తీసుకోండి. ఇందులో ఉల్లి ముక్కలు వేయడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీ దగ్గర ఆనియన్ పౌడర్ ఉంటే ఆనియన్ పౌడర్‌ని ఒక అర టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. చూడండి, వీటిని ఇలా మెత్తగా దంచి చికెన్ ముక్కలోకి తీసుకోండి. అలాగే ఇందులోనే 1-1.5 టీ స్పూన్ వరకు కారం తీసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే 1.5 టీ స్పూన్ వరకు తీసుకోండి, లేదా 1 టీ స్పూన్ వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ సోయా సాస్‌ని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ముందుగా మనం ఇలా స్పైసెస్‌ని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా కోట్ చేయాలి. ఇలా బాగా పట్టించాక ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు మజ్జిగను తీసుకుందాం. చికెన్ ముక్కలకు స్లోగా కలుపుతూ పట్టించండి. ఇలా పట్టించాక ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను 1-2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. మీ దగ్గర ఫ్రిడ్జ్ అవైలబుల్‌లో లేకపోతే ఇలా కలిపిన చికెన్‌ని బయటే పెట్టి అరగంట తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను గంటన్నర తర్వాత మిగతా ప్రాసెస్‌ని చూపిస్తున్నాను. చూడండి, చికెన్ ముక్కలు కూడా చక్కగా మ్యారినేట్ అయ్యాయి. ఇక్కడ మనం 1-2 గంటల పాటే మ్యారినేట్ చేసుకుంటున్నాం కదా! మీకు టైం ఉంటే ఒక రోజు ముందే అంటే నైట్‌కి కలిపి పెట్టి ఉదయం లంచ్‌లోకైనా లేదా స్నాక్స్‌లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను కోట్ చేయడానికి పిండి కలిపి తీసుకుందాం. ఒక బౌల్‌లోకి కానీ లేదా ప్లేట్‌లోకి కానీ 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు కార్న్ ఫ్లోర్‌ని తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే అర టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్‌ని తీసుకోండి. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే మిక్స్డ్ హెర్బ్స్ ఎయకున్నా సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని తీసుకోండి. మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ ప్లేస్‌లో వంట సోడానైనా వాడొచ్చు. ఇలా తీసుకున్న వీటిని అన్ని పిండిలో చక్కగా కలిసేలా ఒకసారి కలిపి తీసుకోండి. ఇలా బాగా కలిపాక కోటింగ్ కోసం పిండి తయారైపోయింది కదా! ఇప్పుడు మరొక గిన్నెలోకి కొన్ని ఐస్ క్యూబ్స్‌ని, మరికొన్ని చల్లటి నీళ్లను తీసుకొని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కను ఒక్కొక్కటిగా తీసుకుంటూ పిండిలో ఒక 2-3 అలా తీసుకోండి. ఇలా తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి. లైట్‌గా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కోట్ చేయండి. ఇలా ఒకసారి చికెన్ ముక్కలకు పిండిని బాగా కోట్ చేశాక ఏదైనా జల్లెడలోకి ఇలా తీసుకొని ఎక్స్ట్రా పిండిని దులిపి తీసుకోండి. ఇలా ఎక్స్ట్రా పిండంతా బాగా దులిపాక ఇప్పుడు వీటిని మనం రెడీ చేసిన ఐస్ బాటిల్‌లోకి డిప్ చేసి తీసుకుందాం. మరి ఎక్కువసేపు వీటిని నీళ్ళల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా తడి చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా తడి చేసి తీసుకున్నాక ఎక్స్ట్రా నీళ్ళను వంపేసి మళ్ళీ పిండిలోకి తీసుకొని బాగా కోట్ చేయండి.
ఇలా సెకండ్ టైం కోట్ చేసేటప్పుడు ముందుగా కొంచెం ప్రెస్ చేస్తూ పిండిని పట్టించి, ఆ తర్వాత ఎక్స్‌ట్రా పిండిని దులిపేసామంటే పైన కొంచెం పొరలు పొరలుగా విచ్చుకొని అచ్చం కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ పీస్ ఎలా అయితే కనబడుతుందో అలా వస్తుంది. సో, ఇలా ఎక్స్‌ట్రా పిండిని దులిపేసి ఇప్పుడు వీటిని వెంటనే ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేశాను. ఇలా వేడి వేడి ఆయిల్‌లోకి కోట్ చేసుకుంటూ ఒక్కొక్క పీస్‌ని తీసుకోండి. అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువ పీసెస్ తీసుకోవద్దు. ఒక 3, 4 పీసెస్ తీసుకుంటూ బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేశామంటే చికెన్ ముక్క లోపలి వరకు చక్కగా ఫ్రై అయ్యి సాఫ్ట్‌గా అవుతుంది. అలాగే పైన లేయర్ కూడా క్రిస్పీగా వస్తుంది. కాబట్టి హై ఫ్లేమ్‌లో కాకుండా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా పైన క్రిస్పీగా వచ్చి బంగారు రంగులోకి వచ్చిందంటే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలాగే మిగతా వాటిని కూడా పిండిలో కోట్ చేసి వాటర్‌తో తడిపి మళ్ళీ పిండిలో కోట్ చేసి బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మంచి రుచిగా హైజీనిక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరోసారి ఇంట్లో ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. బయట కొనుక్కొని తినే వాటికంటే 100 టైమ్స్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరాయో కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.